నగరంలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. దాంతో నగరంలోని అన్ని రోడ్లు కూడా జలమయం అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం బాచుపల్లి నుంచి వెళ్ళి మియాపూర్ జంక్షన్కి వెళ్ళే రోడ్ చూసుకోవచ్చు. పూర్తిగా జలమయమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. రోడ్డు మొత్తం వాటర్తో నిండిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ఇక్కడికి సంబంధించిన అధికారులు కూడా ఇక్కడ వాటర్ క్లియర్ చేసే పనుల్లో ఉన్నారు. ఇవాళ సెలవు అయినప్పటికీ కూడా పూర్తిగా అంటే ఈరోజు ఏదైతే పూజ సామాగ్రి వినాయక చవితి సందర్భంగా పూజ సామాగ్రి కోసం వస్తున్నటువంటి జనాల రద్దీ వల్ల కూడా ఇక్కడ ట్రాఫిక్ సమస్యలు కూడా ఎదురవుతున్నాయి. మనం చూసుకోవచ్చు అధికారులు, పోలీసు అధికారులు, అదేవిధంగా ట్రాఫిక్ సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు ట్రాఫిక్ని క్లియర్ చేసే పనుల్లో ఉన్నారు. చూసుకోవచ్చు మనం ఒకసారి వెహికల్స్ టైర్లను కూడా గమనిస్తే పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే పక్కనే డ్రైనేజ్ ఉన్నందుకు కారణం వల్ల పూర్తిగా ఆ డ్రైనేజ్ వాటర్ అంతా కూడా రోడ్లపైకి వచ్చి పూర్తిగా వాటర్ లాగింగ్ అయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో దాదాపు అన్ని జిల్లాల్లో కూడా వర్షం కురుస్తుంది. అన్ని జిల్లాలకు కూడా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇందులో ముఖ్యంగా పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అందులో ముఖ్యంగా ఏదైతే కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం తదితర ప్రాంతాలకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎవరు కూడా అత్యవసరమైన పనులుంటే తప్ప ఎవరు బయటికి రాకూడదంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. అటు అధికారులు కూడా ట్రాఫిక్ని అదేవిధంగా నీళ్ళని క్లియర్ చేసే పనుల్లో ఉన్నారు. ఒకసారి మనం ఇటు ఆ రోడ్కి రైట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ ఏదైతే డ్రైనేజ్ పక్కన ఉన్నటువంటి ఈ నీళ్లు ఉన్నాయో ఇటు డివైడర్ని బ్రేక్ చేసి డివైడర్ ద్వారా కూడా అటు ఏదైతే దానికి సంబంధించిన మ్యాన్ హోల్స్ ఉంటాయో ఆ మ్యాన్ హోల్స్ దగ్గర నుంచి వెళ్ళి కూడా పూర్తిగా వాటర్ని క్లియర్ చేసే పనుల్లో ఉన్నారు. అంటే తీవ్రంగా ఇటు ఈరోజు పండుగ సందర్భంగా కూడా ట్రాఫిక్ ఎక్కువ ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ అంటే ముఖ్యంగా హైడ్రా, డిఆర్ఎఫ్ బృందాలు కూడా రంగంలోకి దిగాయని చెప్పాలి. నగరంలో ఎక్కడెక్కడైతే ఈ రోడ్లపైన వాటర్ నిలుస్తున్నాయో అన్నింటినీ క్లియర్ చేసే పనుల్లో ఉన్నారు. అటు అధికారులు కూడా పూర్తిగా అంటే అటు ఇప్పటికే సీఎం ఆదేశాలు అదేవిధంగా కలెక్టర్ ఆదేశాల మేరకు అందరూ అధికారులు కూడా అప్రమత్తం అయ్యారు. పండుగ వేళల్లో కూడా ఎవరు సెలవులు తీసుకోకూడదంటూ కూడా చెప్పినందువలన అటు అధికారులు కూడా అందరూ విధుల్లో ఉండి ఎక్కడికెక్కడ ట్రాఫిక్ అదేవిధంగా వాటర్ లాగింగ్ పాయింట్స్ని క్లియర్ చేసే పనుల్లో ఉన్నారు. అంటే వచ్చే రానున్న 2 రోజుల్లో కూడా తెలంగాణకి భారీ వర్ష సూచన ఉన్నందు కారణంగా ఎవరు అత్యవసరమైతే తప్ప ఎవరు బయటికి రావద్దంటూ కూడా అధికారులు సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తుండడంతో ఏదైతే పురాతనమైనటువంటి భవనాలు అదేవిధంగా భారీ వృక్షాలు ఉంటాయో వాటి ఆవరణలో ఎవరు ఉండకూడదంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మనం గతంలో చూసాం చాలా మటుకి ఏదైతే రోడ్లపైన 2 వీలర్సే కానీ 4 వీలర్సే కానీ వెళ్తున్న సమయంలో ఆ వర్షం కారణంగా భారీ వృక్షాలు విరిగి తీవ్రంగా ప్రాణ నష్టం చూసాం. అదేవిధంగా పురాతనమైనటువంటి భవనాలు విరిగిపడి కూడా ఎక్కువగా ప్రమాదాలను చూసాను. కాబట్టి ఆ గతంలో చూసిన ప్రమాదాలు ఏవి మళ్ళీ జరగకుండా ఇప్పటికే అధికారులందరూ కూడా అలర్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా అంటే రానున్న 2 రోజుల వరకు కూడా వర్షం ఎక్కువగా ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరించింది. కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూసుకోవచ్చు అధికారులు కూడా ఎప్పటికప్పుడు ట్రాఫిక్ అదేవిధంగా వాటర్ క్లియర్ చేసే పనిలో ఉన్నారు. మనం చూసుకోవచ్చు అంటే పూర్తిగా మోకాళ్ళ లోతు వరకు కూడా వర్షం వచ్చింది. పూర్తిగా అంటే రోడ్లు చూసుకోవచ్చు నా మోకాళ్ళ వరకు నీళ్లు నిలిచిపోయిందనంటే ఎంత అంటే ఈ స్థాయి అంటే ఈ ప్రమాదం స్థాయి ఎంతవరకు ఉందో మనం కూడా ఒకసారి విజువల్లో గమనించవచ్చు. ఖచ్చితంగా ఏదైతే 2 రోజుల వరకు వర్ష సూచన ఉంది కాబట్టి ఎవరు బయటికి రావద్దని వినాయక చవితి సందర్భంగా ఇప్పటికే అందరూ పూజ సామాగ్రి కొనుక్కోవడానికి బయటకు వస్తున్నారు. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వీలైనంత వరకు ఎవరు బయటికి రావద్దు అంటూ కూడా వాతావరణ శాఖ అదే దానికి సంబంధించిన అధికారులు సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అక్రమ్ బిగ్ టీవీ మియాపూర్. For more videos like this, subscribe Big TV channel.